ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ రెండో రోజు ముగిసింది. విజయవాడ సిట్ ఆఫీసులో అధికారులు ఆయన్ని 4 గంటల పాటు ప్రశ్నించారు. మొదటి రోజు లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్రపై సిట్ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, రాజ్ కేసిరెడ్డితో సంబంధాలు, డిస్టిల్లరీ నుంచి పీఎల్ఆర్ కంపెనీకి నగదు బదిలీపై వేసిన ప్రశ్నలకు మిథున్ రెడ్డి సమాధానం చెప్పలేదు. సిట్ విచారణలో రెండో రోజు ఎన్నికల కోసం లిక్కర్ కమిషన్ల మళ్లింపు, షెల్ కంపెనీల ఏర్పాటు, విదేశాలకు లిక్కర్ ముడుపుల మళ్లింపుపై మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే అన్ని ప్రశ్నలకి తనకు లిక్కర్ కేసుతో సంబంధం లేదనే మిథున్ రెడ్డి సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. మిథున్ 2 రోజుల కస్టడీ పూర్తవడంతో ఆయన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించబోతున్నారు. మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సమాచారం అందిస్తారు. వసంత్, కస్టడీ ముగిసింది, విచారణ అయిపోయింది 2 రోజులు. మిథున్ రెడ్డి ఏం చెప్పారు? లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారంటూ కూడా సిట్ పదే చెప్తూ వస్తుంది. గతంలో ఎవరైతే సత్యప్రసాద్ వాసుదేవరెడ్డితో పాటుగా A1 రాజ్ కేసిరెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మొత్తం 5 కూడా వరుసగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం తెర వెనక ఉండి నడిపించడం ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఈ పాలసీ రూపకల్పన నుంచి ఈ పాలసీని ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా మొత్తం ఈ 5గురే పర్యవేక్షించారు. అందులో మిథున్ రెడ్డి క్రియాశీలకంగా కీలకంగా ఉన్నారని కూడా సిట్ చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే మిథున్ రెడ్డిని నిన్న ఈరోజు మొత్తం 2 రోజుల పాటు దాదాపు 10 గంటలకు పైగా ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి భారీ భద్రత నడుమున ఆయన విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించి సిట్ కార్యాలయాల్లో విచారించారు. అయితే ఈ సిట్ అన్నటువంటి ప్రతి ప్రశ్న కూడా తనకు తెలీదు, సంబంధం లేదు, ఎక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి తాను ఇన్వాల్వ్ కాలేదంటూ కూడా మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే సిట్ మాత్రం ఏవైతే గతంలో రాజ్ కేసిరెడ్డితోటి సమావేశాలు ఏర్పాటు చేయడం కావచ్చు, వరుసగా వీరి భేటీలకు సంబంధించి జరగడం, పాలసీ రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పీఎల్ఆర్ కంపెనీలోకి ఏవైతే నగదు బదిలీ అందు కోట్లాది రూపాయలకు సంబంధించి వాటికి సంబంధించి కావచ్చు, షెల్ కంపెనీల ఏర్పాటుతో పాటుగా ఇతర దేశాల్లో ఏవైతే డబ్బులు మళ్లించేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి 2వ రోజు కస్టడీ అయితే ముగిసింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. పైగా ఆ పార్టీకి సంబంధించి ఎన్నికల నిర్వహణ కోసం లిక్కర్ ద్వారా ఏవైతే కమిషన్లు, కిక్ బ్యాక్స్ ద్వారా తరలించారో వాటిని ఖర్చు పెట్టారనే ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రశ్నలన్నిటిపైన కూడా ఇటు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం కస్టడీ అయితే ముగిసింది. ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తరలించారు. మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. అనంతరం ఆయన్ని నేరుగా తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే అప్పగించబోతున్నారు. అయితే ప్రస్తుతం మిథున్ రెడ్డి కస్టడీకి సహకరించలేదంటూ కూడా సిట్టు మరో కస్టడీ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇటు మిథున్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారని సిట్ పదే చెప్తూ వస్తుంది. వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్తో పాటుగా ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా సిట్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన మొత్తం వ్యవహారంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కూడా పదే సిట్ చెప్తోంది. ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా ఆయనకు సంబంధించిన ఛార్జ్షీట్లో కూడా పేర్కొంది. అందులో భాగంగానే ప్రస్తుతం మిథున్ రెడ్డిని సుదీర్ఘకాలం తర్వాత, అంటే ఆయన అరెస్ట్ అయ్యి దాదాపుగా 4 రోజుల పైనే అవుతుంది, ఆ తర్వాత ప్రస్తుతం ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. కాబట్టి అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. కాబట్టి ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి మరోసారి కస్టడీ కోరేందుకైతే సిట్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఆయన ఏసీబీ కోర్టుకి అయితే తీసుకొని వచ్చారు. మరికొద్దిసేపట్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి తీసుకొని వెళ్ళబోతున్నారు. రైట్.